ఇదే చివరి దీపావళి అవుతుందని తల్లి కొడుకులు అనుకోలేదు. కర్నూలు దాటిన తర్వాత శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాదంలో తల్లి కొడుకులు మరణించారు. ప్రమాదంలో తల్లి సోదరుడు చనిపోయారని తెలుసుకున్న హైదరాబాద్ పటాన్చెరుకు చెందిన పద్మ బోరున విలపిస్తున్నారు. దీపావళి పండుగకు తన దగ్గరకు తల్లి సోదరుడు రాకపోయినా బాగుండేదని ఇప్పుడు గుండెల విసలా రోధిస్తున్నారు. విషయం ఏంటంటే ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సు అగ్ని ప్రమాదానికి గురైన విషయం అందరికీ తెలిసిందే. ఆ ప్రమాదంలో ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 22 మంది చనిపోయారు. వీరిలో బెంగళూరులో ఉంటున్న ఫిలోమినన్ బేబీ కిషోర్ కుమార్ కూడా ఉన్నారు. ఫిలోమినన్ దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్ పటాన్చెరులో ఉంటున్న కూతురు పద్మ దగ్గరకు వచ్చారు. అందరూ కలిసి పండుగను చాలా సంతోషంగా జరుపుకున్నారు. పండుగ అయిపోయిన తర్వాత తల్లి బేబీని తీసుకుని వెళ్లటానికి కిషోర్ హైదరాబాద్కు వచ్చాడు. తల్లి కొడుకు ఇద్దరు గురువారం రాత్రి పటాన్చెరులోని కావేరీ ట్రావెల్స్ బస్సులో రాత్రి 8:30 ఎక్కారు. ఎదురుగా వస్తున్న బైకు బస్సును ఢీకొన్నదా లేకపోతే బస్సే బైకును ఢీకొన్నదా అన్న విషయాన్ని అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. మొత్తానికి బైకును ఢీకొన్న ఘటనలో ప్రమాదం జరిగింది. ప్రమాదం ఎలా జరిగిందంటే బైకు బస్సు కింద ఇరుక్కుపోయింది. కింద ఇరుక్కుపోయిన బైకును బస్సు ఈడ్చుకుంటూ సుమారు 300 మీటర్ల దూరం వెళ్ళింది. దాంతో బైకు ట్యాంకు రోడ్డుకు బాగా రాసుకున్నది. ఆ వరిపిడిలో బైకు పెట్రోలు ట్యాంకులో నుండి మంటలు రేగి బస్సు ఇంజన్కు అంటుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. బస్సును నడిపిన డ్రైవర్ దొరికితే కానీ అసలు ఏమి జరిగిందన్న విషయం తెలీదు. జరిగిన ప్రమాదంలో బస్సులోని 22 మంది మంటల్లో సజీవ దహనమైపోయారు. మంటలు పొగలకు మేల్కొన్న వారిలో సుమారు 19 మంది గాయాలతో బతికి బయటపడ్డారు. చనిపోయిన వారిలో బేబీ కిషోర్ కూడా ఉన్నారు. ఒకేసారి తల్లి సోదరుడిని కోల్పోయిన పద్మ గుండెల విసలా రోధిస్తున్నారు. దీపావళి పండుగకు తన దగ్గరకు రాకపోయినా తల్లి సోదరుడు బతికుండేవారని పద్మ ఇప్పుడు రోధిస్తున్నారు.